హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ అండ్ ఇది ఒక మినీ వ్లాగ్ అండి. సో కుకింగ్ వీడియోది నేను పెడుతున్నాను. అండ్ మీకు ఒక విషయం ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఎందుకు వంట చేస్తున్నందుక హ్యాపీ. రోజు ఉన్న తిప్పలే కదండి వంటలో ఏం హ్యాపీ. తప్పనిసరి మన పొట్టకి ఈ భోజనం వెళ్తేనే మనం హ్యాపీ. బట్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్కి పెద్ద స్ట్రైక్ పడిందండి. నిజం. ఏంటి స్ట్రైక్ పడితే హ్యాపీగా ఉంటారా ఎవరైనా? కాదండి. స్ట్రైక్ పడితే కాదు, ఆ పడిన స్ట్రైక్ పోయినందుకు హ్యాపీ. ఇంటికి ఏం ఫింగర్ పని చేసావని నీకు స్ట్రైక్ పడింది అని కామెంట్లో కామెంట్ కూడా చేస్తారేమో. సో ఎందుకని మీరు కామెంట్ చేయడం నేనే చెప్పేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసుకొని నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఏంటక్క పోస్ట్ చేయగానే అది మీకు స్ట్రైక్ పడిపోయిందా, మేము నమ్మాలా అని అనుకుంటారు. అలా పెట్టడంలో తప్పు కాదండి. అందులో వైలెన్స్ లేకపోతే ఏదైనా రాంగ్స్ ఉన్నా అలాంటివి యూట్యూబ్ కొన్నిటికి కొంతవరకే మనకి ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్ని మనం క్రాస్ చేసుకొని ముందుకు వెళ్తే వేస్తాడండి యూట్యూబ్ వాళ్ళు మనకి స్ట్రైక్ అని. సో అప్పుడు నాకు ఆ స్ట్రైక్ పడిన తర్వాత జ్ఞానోదయం అయిందండి. వారం రోజుల పాటు నాకైతే ఇంకా పిచ్చెక్కిపోతుండేది. చేతిలో ఫోన్ ఉన్నా సరే కనీసం ముట్టేదాన్ని కాదు నేను. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్నే ఓపెన్ చేసి యూట్యూబ్ మొత్తం ఎక్కువ వీడియోస్ అయితే మాత్రం తర్వాత అలా అలా చూస్తూ ఉండగా ఒక యూట్యూబ్ అన్నయ్య తను పోస్ట్ చేశారు. సో ఆ వీడియో నేను చూసిన తర్వాత 1 వీక్ అయిన తర్వాత అండి నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసి చూస్తే అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే అప్పుడు నా వీడియో అప్లోడ్ అయ్యింది. సో అప్పుడు నాకేంటంటే ఇంకెప్పుడు మన కంటెంట్ మనం ఫాలో అయితే పర్వాలేదు, చూసే వాళ్ళు చూస్తారు, లేకపోతే మానేస్తారు. బట్ మనం బయట తీసుకొచ్చి అవతల వాళ్ళ కంటెంట్ మనం మాత్రం ఎప్పుడు పెట్టకూడదు. సో పెడితే మనకి ఇలానే అవుతుందని అప్పుడు ఫిక్స్ అయిపోయి ఇంకా నా ఓన్ కంటెంట్ ఏంటంటే డైలీ నేను ఇంట్లో ఏదో ఫుడ్ కుక్ చేస్తాను కదా. సో అదైతే మీకు నేను ఇలాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఫైనల్లీ నా అయితే క్యాబేజ్ అండ్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి కూడా టైం అయిపోయింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్.